ముందుకు వచ్చాను. ఇటు చూడమ్మా ఒకసారి చూడండి. ఓకే. ఎప్పటి నుంచి అమ్మా మీకు ఒంట్లో చాలా నుంచా? 5-6 సంవత్సరాలు. మందులు వాడుతున్నారా? పెన్షన్ ఎవరు ఇస్తారు మీకు? ఒకసారి మీది 6,000, మీది 4,000. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిందే పెన్షన్ల పండగ. ఏదైతే వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ, వితంతువులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోని మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వృద్ధులకి, అలాగే వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మంచం మీద నుంచి లేవలేకుండా ఇంకొక మనిషి సహాయంతో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లాంటి పెన్షన్లు మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావిస్తూ ఇంట్లో పెద్ద కొడుకుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ల పండగ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవ్వ, తాత, వికలాంగులైనటువంటి సోదరులకి, అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఇట్లాంటి వాళ్ళకి మేము దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతాయని ఇప్పుడు ఒక ముసలావిడ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మ చెప్పడం, తెలుగుదేశం కాబట్టే మాకు పెన్షన్ వస్తుందమ్మా అంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక దివ్యాంగుడు ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నారని సగౌరవంగా చెప్పేటప్పుడు చాలా చాలా తృప్తిగా కలుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఇలాగా ప్రతి నెల 1వ తేదీకి 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు మేము. కాబట్టి ఈ పెన్షన్లు అందరూ కూడా తీసుకొని వాళ్ళు మందులు వాడుతూ ప్రశాంతంగా జీవితం గడపాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే ఇది ఉంటుంది. వచ్చే నెల నుంచి ఎవరెవరైతే ఇంకా పెన్షన్లు గత ప్రభుత్వంలో నిరాకరించబడి, గత ప్రభుత్వంలో అన్యాయంగా పెన్షన్లు తొలగించబడి, గత ప్రభుత్వంలో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే నెల నుంచి పెన్షన్లు కూడా ఇస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.